బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. శీతల గాలులు ప్రభావం చూపడంతో చలి తీవ్రత స్థాయిలో పెరుగుతుంది. ఇక రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారంతో పోలిస్తే 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చలి మరింతగా ప్రభావం చూపుతుంది. ఏపీలోని అల్లూరు జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్ లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యు 7.4, అలాగే గిన్నెదరలో 8.5, తిర్యానిలో 9.6, కెరమరిలో 9.7, పొచ్చరలో 9, అలాగే స్నాత్నలో 9.5, నెరడిగొండలో 9.6, సోనాలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో ఇవాళ 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తిర్యాని మండలం గిన్నెదరిలో 8.5, దాంతోపాటు తిర్యాని విలేజ్లో ఈరోజు 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కెరమెరి మండలంలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి. సో దీనికి తోడు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం కనిపిస్తుంది. బజారత్నూర్లో 8.4, పొచ్చరలో 9 డిగ్రీలు, అటు దాంతోపాటు సాత్నాల మండలంలో 9.5, నెరడిగొండ మండలంలో 9.5, సొన్నాల మండలంలో 9.6, అటు పిప్పల్దరి సంబంధించి ఆదిలాబాద్ రూరల్ మండలంలో 9.8, దాంతోపాటు అర్లీటీ రాష్ట్రంలోనే ఎప్పుడు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ అర్లీటీలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవాళ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెంబి మండలంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు ఖానాపూర్లో 10.4, వానల్పాడ్ బైన్సా మండలంలో 10.5, దాంతోపాటు పోన్కల్ మామడ మండలంలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాక ఇక ఎల్లాపూర్ ఖానాపూర్ సంబంధించి 10.9 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ దాదాపు 10 మండలాల్లో ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించి 10 మండలాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు మంచిర్యాల జిల్లాలో ఈరోజు 11.5 డిగ్రీలు జన్నారంలో నమోదైన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చాలా వరకు టెంపరేచర్స్ అనేటివి పడిపోయాయి. గత వారం రోజులుగా చూస్తున్నాం కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన దాంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్పంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్, జర్కిన్స్ వంటివి కొంత వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను అయితే ధరించి రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉంది. వైద్యులు కూడా ఇటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కానీ చిన్నపిల్లలు, వృద్ధులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. రాబోయే 10-15 రోజుల పాటు కొంత టెంపరేచర్స్ ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. గతంలో చూసాం ఆదిలాబాద్ జిల్లాలో 2-3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలకు కూడా టెంపరేచర్స్ పడిపోయిన పరిస్థితి ఉంది. రోడ్డుపై కూడా పూర్తిగా పొగమంచు విస్తరించి ఉంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కనబడకుండా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా రోడ్లపైకి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు ఏజెన్సీలో ఇప్పుడున్న రికార్డ్స్ కంటే 1-2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.